కొద్దిగా చలి తగ్గుతున్నది. ఇక ఎండవేడి కూడా పెద్దగా ఏం పెరగలేదు. పెరిగినట్టు చేస్తున్నది. ఎండాకాలం షురువయ్యేందుకు ఇంకా శాన దినాలే ఉన్నది. ఇంతెల్మే తెలంగాణలో నీళ్ళ గోసలు మొదలైనయి. చూడుండ్రి మంచినీళ్ళ తిప్పలు ఎట్లున్నాయో ఇప్పుడే. ఓర్ని చిత్రం పాడుగాను అప్పుడే ఎండలు ముదిరిపోయినట్టు గొంతులు ఎండిపోయినట్టు బిందెలు పట్టుకొని ధర్నాలకు దిగిండ్రు కదా. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత నియోజకవర్గం కొల్లాపూర్ పట్నం 19 వార్డులున్న నీళ్ళ కష్టాలు. ఏదున్నా లేకున్నా నీళ్లు లేకుంటే ఇల్లు గడవది. అదే ముచ్చట మున్సిపాలిటీ ఆఫీసర్లకు మొరబెట్టి చెప్పుకున్నా చెవు మీద పెయిన్ వారినట్టు కూడా కాలేదట. అందుకే ఖాళీ బిందెలు చేత పట్టుకొని మున్సిపల్ ఆఫీస్ ముంగట లొల్లి చేస్తున్నారు. అది కాదు గాని కేసీఆర్ సార్ వేసిన ఇంటింటికి నల్లలు ఉండే పక్కనే కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు వారుతనే ఉండే. అసొంటప్పుడు సరిపోను నీళ్లు సప్లై చేస్తే ఏమైతున్నది కావచ్చు. ఎవరన్నా మంత్రి సార్ పేరు చెడగొట్టేతానికే నీళ్లు ఇయ్యకుండా జనాన్ని తిప్పలు పెడుతున్నారు కావచ్చునా. జూపల్లి సారు జరగా నీళ్ల పంచదేందో చూడుండ్రి సారు, లేకుంటే మంత్రి ఇలాకల్నే ఇట్లున్నది, ఇక కడమ నియోజకవర్గాలలో ఇంకెట్లున్నదో అనే చెడ్డ పేరు వస్తది, జర చూసుకోండి సారు అని చెప్తున్నారు నీళ్ల కష్టాలు తెలిసిన పబ్లిక్. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి రుణం తీర్చుకోలేనోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది వాళ్ళ అమ్మ. అమ్మ గొప్పతనం చెప్తే ఒక్క గంట ఒక్క రోజులో ఒడిచేది కాదు. కడుపుల కాయబడ్డప్పటి నుంచి తనకు జీవున్నంత వరకు మన మీద ప్రేమ చూపేది ఒక్క అమ్మ మాత్రమే. అసొంటి అమ్మకు మనం ఎంత చేసినా తక్కువనే. అమ్మ రుణం ఏం చేసినా తీరనిది. అందుకే ఇగో ఈసారి ఏం చేసిండో చూడుండ్రి. ఆగో గన్మిట్లకెళ్ళి ఎల్లుని చూడుండ్రి అంజనమ్మ ఇలా పుట్టినరోజట. వాళ్ళ ఇంట్లో ఆమె కోసం పనిచేసేటోళ్ళంతా గిట్ల పూలు జల్లి పుట్టినరోజు వేడుకలు షురు చేసిర్రు. అటెనక ఇంటోళ్ళంతా ఒక్క తాన చేరిర్రు. మెల్లగా చిరంజీవి సారేమో వెనకకెళ్ళి హ్యాపీ బర్త్డే అమ్మా అని పాడుకుంటూ వచ్చి కేక్ కట్ చేపించి ఒకళ్ళకొగలు తినిపించుకుర్రు. మంచిగా చిన్న పొరలకు చేసినట్టు కేకులు కట్ చేపించి ఆమె పుట్టినరోజు వేడుకలు చేసేసరికి ఆ అమ్మ కూడా చిన్నగా మురవలేదు. అందరిని దగ్గరికి తీసుకొని మస్తు సంబరపడ్డది. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు హ్యాపీ బర్త్డే అమ్మ, మీరు ఎప్పటికీ ఇట్లనే చల్లగా బతకాలి, నిండు నూరేళ్ళు మంచిగా ఆరోగ్యంతో మెదలాలి అని కామెంట్లు చేసి విషెస్ చెప్తుర్రు.